హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణకు సంబంధించి ఎంఈడి ఎంపెడ్ యొక్క ఫ్రెష్ స్కాలర్షిప్ లేదా ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి అండ్ ఈ యొక్క ఎంఈడి ఎంపెడ్కి సంబంధించి స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ స్కాలర్షిప్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు సో ఈ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం తెలంగాణ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ప్రజెంట్ మీరు ఎంఈడి ఎంపెడ్ చేస్తున్నట్టయితే స్కాలర్షిప్ అప్లై చేసుకోవడం కోసం మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అనేది మీరు ఓపెన్ చేసినట్టయితే సో మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ మనం స్క్రోల్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. ఈ త్రిబుల్ డాట్స్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకు డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మీరు డెస్క్టాప్ సైట్కి సంబంధించిన ఆప్షన్లో టిక్ మార్క్ చేసుకున్నట్టయితే సో మీరు మొబైల్ ద్వారా కూడా ఈ యొక్క ఫ్రెష్ స్కాలర్షిప్ కానీ రెన్యువల్ స్కాలర్షిప్ కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. సో ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణకు సంబంధించి ఎవరైతే తెలంగాణలో సిపిఐ గేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఎంఈడి ఎంపెడ్లో జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు మీ యొక్క ఫ్రెష్ స్కాలర్షిప్ అయితే ఈ విధంగా అయితే అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఎంఈడి ఎంపెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకుంటారో ఈ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి స్టూడెంట్ సర్వీస్ అంటూ డిఫరెంట్ ట్యాబ్స్ అయితే దీంట్లో అందుబాటులో ఉంటాయి. మనకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సంబంధించి మనం అప్లై చేసిన కాడ నుంచి స్కాలర్షిప్ అనేది మన అకౌంట్కి అండ్ అదేవిధంగా కాలేజ్ అకౌంట్లో యాడ్ అయ్యే వరకు సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ట్యాబ్స్ ద్వారా అయితే సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్లో ప్రతి టాపిక్ సంబంధించి మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. ఇన్ కేస్ మీరు ఎంఈడి ఎంపెడ్ అనేది అదర్ స్టేట్లో చేస్తున్నట్టయితే అదర్ స్టేట్ స్కాలర్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఆ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి మనకు ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ప్రజెంట్ తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ తెలంగాణలోనే మీ యొక్క ఎంఈడి ఎంపెడ్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవడం కోసం సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సంబంధించిన ఒక ఆప్షన్ అనేది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ది ఫ్రెష్ రిజిస్ట్రేషన్ 2023-24 అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ప్రజెంట్ మనం స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కూడా ఇక్కడ అయితే డిస్ప్లే అవుతుంది. సో డేట్ అనేది ఎక్స్టెండ్ చేసినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా మేము చేస్తాము. సో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో మనం ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఫ్రెష్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనం ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ యొక్క డాక్యుమెంట్స్ సంబంధించి నేను లిటిల్ బిట్ షార్ట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మేము ప్రీవియస్లో ఆల్రెడీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ స్కాలర్షిప్ అని ఒక డీటెయిల్ వీడియో చేసాము. ఆ వీడియో చూసిన మీకు క్లారిటీ వస్తుంది. లేదా ఈ యొక్క వీడియోలో నేను ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేస్తానో ఆ డాక్యుమెంట్స్ అన్నింటిని మీరు గ్యాదర్ చేసుకున్నట్టయితే మీకు ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీ యొక్క ఎస్ఎస్సీ మెమో అయితే కావాల్సి ఉంటుంది. దాంట్లో మీ యొక్క ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మీ పాస్ టైప్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దాన్ని మనం అప్లికేషన్ ఫిల్ చేయడం కోసం అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. మనం ఆధార్ కార్డ్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సేమ్ టైం మనం ఆధార్ కార్డ్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని తర్వాత మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ ఉన్నట్టయితే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అయినట్టు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. అండ్ అదే మీరు ఇన్కమ్కి ఎలిజిబుల్ ఉన్నట్టయితే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు ఏ అకాడమిక్ ఇయర్లో అయితే చదువుతున్నారో ఆ అకాడమిక్ సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో నార్మల్గా మనకు ప్రజెంట్ ఇప్పుడైతే మన అకాడమిక్ ఇయర్ అయితే 2023 నుంచి 24 అనుకున్నట్లయితే అంటే సో 2023 ఏప్రిల్ తర్వాత తీసుకుంది అండ్ 2024 మార్చ్ కంటే ముందు తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇన్కమ్లో బేసిక్ రూల్స్ ఏముంటాయంటే 1,50,000 వరకు ఉండాలి. మీరు రూరల్ ఏరియా నుంచి అర్బన్ ఏరియా నుంచి 1,50,000 ఉండేటట్టు సో బిలో ఉండేటట్టు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. అండ్ ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ అయితే కావాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ అప్లై చేసే స్టూడెంట్స్ వాళ్ళు ఓసీ అయినా బీసీ అయినా డే స్కాలర్ అయినా హాస్టలర్ అయినా అందరికీ బ్యాంక్ అకౌంట్ అయితే కావాలి. అండ్ అది నేషనలైజ్డ్ బ్యాంక్ అకౌంట్ అయితే కావాలి. లైక్ ఎస్బీఐ కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ లేకపోతే మనకు ఏబీజీబీ కానీ అండ్ ఆంధ్ర బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంక్ కానీ ఈ అకౌంట్స్ మాత్రమే మన స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత స్టూడెంట్కి అయితే మొబైల్ నెంబర్ కావాల్సి ఉంటుంది. తర్వాత స్టూడెంట్ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాలి. బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది మీరు లాస్ట్ 7 years ఎడ్యుకేషన్ ఏ విధంగా చేశారు అనే ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేయడం కోసం అయితే మనకు కావాల్సి ఉంటుంది. మీరు మీ యొక్క పీరియడ్ని బ్యాక్ వెళ్ళినట్టయితే లాస్ట్ 7 years ఏవైతే ఉంటాయో దట్ ఈస్ మీరు బీఎడ్ చేసిన వాళ్ళు కావచ్చు లేదా బీపీఎడ్ చేసిన వాళ్ళు కావచ్చు, డిగ్రీ చేసి డిగ్రీ కంటే ముందు ఇంటర్మీడియట్ ఎస్ఎస్సీ ఇలా లాస్ట్ 7 years క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన బోనఫైడ్ డీటెయిల్స్ అయితే కావాలి. ఇన్ కేస్ ఈ యొక్క లాస్ట్ 7 yearsలో మీకు కనుక గ్యాప్ ఉన్నట్టయితే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఎంఈడి ఎంపెడ్ చేస్తున్నట్లయితే సో మీకు బీఎడ్ తర్వాత గ్యాప్ ఉన్నట్లయితే గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. లేదా బీఎడ్కి డిగ్రీకి మధ్య గ్యాప్ ఉన్న గ్యాప్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాలి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. ఈ యొక్క ఆల్ డాక్యుమెంట్స్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదే మీరు సెట్ బేస్డ్ స్టూడెంట్స్ కాబట్టి సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాశారు కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కావాల్సి ఉంటుంది. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్సెస్ అయితే ఉంటాయి. వీటిలో టిక్ మార్క్ అనేది చేసుకొని జస్ట్ మన
అండ్ ఈ విధంగా మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్సెస్ అయితే ఉంటాయి, వీటిలో టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత జస్ట్ ఇక్కడ మనకు అప్లై నవ్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లై నవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి ఫ్రెష్ అప్లికేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీ యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఫ్రెష్ అప్లికేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ కావాల్సిన డీటెయిల్స్ ఏంటంటే మీ యొక్క ఎస్ఎస్సీ మెమో అయితే కావాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి మీరు ఎస్ఎస్సీ అనేది రెగ్యులర్గా పాస్ అయ్యారా, సప్లిమెంటరీలో పాస్ అయ్యారా, అదర్ బోర్డులో పాస్ అయ్యారా, డైరెక్ట్గా డిగ్రీ చేశారా, ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో మీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఎస్ఎస్సీ రెగ్యులర్గా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీకు సంబంధించి ఎస్ఎస్సీ ఏ ఇయర్లో పాస్ అయ్యారని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎస్ఎస్సీ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏంటి అంటే అదర్ దెన్ డిగ్రీ అనే ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. బై డిఫాల్ట్గా మీకు వేరే ఆప్షన్ ఉన్నట్లయితే మనం ఇక్కడ అదర్ దెన్ డిగ్రీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి డిగ్రీ స్టూడెంట్స్ కోసం, ఇది వచ్చేసి సో మనకు సంబంధించి తెలంగాణ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం. ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది మనకు సెట్ బేస్డ్ స్టూడెంట్స్ కోసం. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయగానే బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ ఏంటి అంటే మీకు సంబంధించి ఎస్ఎస్సీ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మనం నెక్స్ట్ కేటగిరీకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది క్లిక్ చేసి ఎంటర్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో బై డిఫాల్ట్గా మనకి ఈ విధంగా అయితే మనకు సంబంధించి ఎస్ఎస్సీ ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఈ విధంగా ఎస్ఎస్సీ క్యాండిడేట్ సంబంధించిన డీటెయిల్స్, క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సీ పాస్ టైపు, మీ యొక్క జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అనేది మీరు అక్కడ ఎవరి ఎస్ఎస్సీ డీటెయిల్స్ అయితే ఇచ్చారో వారి డీటెయిల్స్ ప్రకారం అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇలా కాకుండా మీకు సమ్వేర్ కొన్నిసార్లు ఎస్ఎస్సీ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని అండ్ లేదా సో కాంటాక్ట్ మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ అని డిఫరెంట్ క్వైరీస్ అయితే ఇక్కడ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. అలాంటి ఎర్రర్ వచ్చినట్టయితే మీరు ఏం చేయాలి అంటే సో డైరెక్ట్గా మీకు సంబంధించిన సో డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో దానికి మీ యొక్క సీట్ అలాట్మెంట్ రిపోర్ట్తో పాటు మీ యొక్క ఎస్ఎస్సీ మెమో అనేది తీసుకుని వెళ్ళినట్టయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. లేదా మీరు ఒకసారి మీరు అదర్ డివైస్ తోటి ట్రై చేయండి, ఆ విధంగా ట్రై చేసినా కూడా ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే నా యొక్క ఎస్ఎస్సీ డీటెయిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అయ్యాయి కాబట్టి నేను ఆ తర్వాత నాకు సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం స్కాలర్షిప్ అప్లై చేసుకోవడం కోసం మన యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు సో మనం కేర్ఫుల్గా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఆధార్ కార్డులో నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో మీరు ఆ విధంగానే ఇక్కడ నేమ్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డులో మీ ఇనిషియల్ ఒకలాగా ఉంటుంది, మీ యొక్క ఎస్ఎస్సీ మెమోలో ఒకలాగా ఉంటుంది. సో ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అక్కడ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ ఏమంటారంటే సార్ ఆధార్లో స్మాల్ లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ క్యాపిటల్ లెటర్సే వస్తుంది అని అంటారు. క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్తో ప్రాబ్లం లేదు, కానీ సో మీరు ఆధార్ కార్డులో డీటెయిల్స్ అయితే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇవ్వాలి. స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ వచ్చినా మనకు ప్రాబ్లం లేదు, కానీ సో నేమ్ స్పెల్లింగ్ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకు సంబంధించి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో యూఐడీలో వచ్చేసి టోటల్గా మనకు ఆధార్ కార్డ్ అనేది 12 డిజిట్స్ అయితే ఉంటుంది. ఈచ్ కాలంలో మనం 4 డిజిట్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మళ్ళీ మనం ఆధార్ కార్డ్ సంబంధించిన నెంబర్ అనేది రీఎంటర్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ ఏంటి అంటే సో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మ్యాచ్డ్ విత్ ది ఎస్ఎస్సీ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ ప్రకారం ఎంటర్ చేయకుండా వేరే విధంగా ఎంటర్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్డ్ విత్ ఎంటర్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. సో అలా వస్తే మీరు ఖచ్చితంగా ఒకసారి మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. ఆధార్ కార్డులో ఎలా ఉంటే అదా ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసినట్లయితే మనకు సంబంధించిన అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ ఆ తర్వాత జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మన యొక్క ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ అప్లోడ్ చేసే ఆధార్ కార్డ్ కావచ్చు అండ్ మనం స్టార్టింగ్లో చెప్పుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికేట్స్ ఏదైతే ఉంటుందో మనకు 50 KB నుంచి 100 KBలో ఉండేటట్టయితే సెట్ చేసుకోవాలి. సో మీ దగ్గర ఉన్న మొబైల్ ద్వారా స్కాన్ చేసినా లేదా సిస్టమ్ ద్వారా స్కాన్ చేయబడిన డాక్యుమెంట్స్ని 50 KB నుంచి 100 KBకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. దాని ద్వారా మీ యొక్క ఆల్ డాక్యుమెంట్స్ ఇక్కడ అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అనేది ఈ యొక్క సైజులో కన్వర్ట్ చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే 70 KB 80 KB ఉండేటట్టు మీరు సెట్ చేసుకున్నట్టయితే మీకు నో ప్రాబ్లం. సో ఆ తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నా యొక్క ఆధార్ కార్డు ప్రకారం నేమ్ కావచ్చు, ఆధార్ కార్డ్ నెంబర్ కావచ్చు అండ్ నేను చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి నా యొక్క ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. ఈ విధంగా సో ఆధార్ కార్డులో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా టైప్ చేసి తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్స్ అనేది ఈచ్ బాక్స్లో మనం 4 డిజిట్స్ ఎంటర్ చేసి అండ్ మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసినట్లయితే నెక్స్ట్ మనకు సంబంధించి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మ్యాచ్ అయ్యా లేదా అనే ప్రివ్యూ అయితే ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు అప్లికెంట్ నేమ్ ఇన్ ఆధార్ అండ్ ఎస్ఎస్సీ మెమో మ్యాచ్డ్ అనేది చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు వచ్చినట్లయితే అండ్ అంతా మీకు సంబంధించిన కేటగిరీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కాకుండా సో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్డ్ విత్ ఎంటర్ డీటెయిల్స్ అని వచ్చినట్టయితే ఒకసారి మీరు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న హార్డ్ కాపీ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న నేమ్ కావచ్చు, మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ కావచ్చు కరెక్ట్గా ఎంటర్ చేసామా లేదనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. తర్వాత మనకు సంబంధించిన కేటగిరీ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన రిలీజన్, తర్వాత మీ యొక్క క్యాస్ట్, సబ్ క్యాస్ట్ అండ్ మీరు ఆర్పన్ అయితే ఆర్పన్, నో అయితే నో అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన క్యాస్ట్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. క్యాస్ట్ డీటెయిల్స్ ఫిల్ చేయడం కోసం ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రిలీజన్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో రిలీజన్
ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన రిలీజన్ అనేది చూస్ చేసుకోవాలి. సో మీరు హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, ఇలా మీకు సంబంధించిన ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఇక్కడ హిందూ కాబట్టి హిందూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించి క్యాస్ట్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ రిలవెంట్ క్యాస్ట్ అనేది, సో మీరు బీసీ అయితే బీసీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓసీ అయితే ఓసీ, మీకు సంబంధించిన ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓసీ స్టూడెంట్స్ ఏ విధంగా స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. మీకు ఇన్ కేస్ దానికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు అక్కడైతే క్లారిఫై చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ నేను బీసీడీ స్టూడెంట్స్ సంబంధించిన స్కాలర్షిప్ అయితే అప్లై చేస్తున్నాను. సో ఈ విధంగా వారి కేటగిరీ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత జస్ట్ సబ్ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీకు సంబంధించి బీసీడీ అయితే బీసీడీ, బీసీఏ అయితే బీసీఏ, దాంట్లో ఏవేవి సబ్ క్యాస్ట్లు అయితే ఉంటాయో అవన్నీ ఇలా డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ నాకు సంబంధించి ఏంటంటే యాదవ, సో 33 అనేది నా యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారం మీకు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్లో మెన్షన్ చేస్తారు మీ సబ్ క్యాస్ట్ అనేది, దాన్ని చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మీరు రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ మీరు ఆర్బన్ అయినట్టయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, కాకపోతే నో ఆప్షన్ ఇవ్వాలి. సో ఇక్కడ క్యాండిడేట్ వచ్చేసి నో కాబట్టి నేను నో ఆప్షన్ ఇచ్చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో మనకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎంటర్ చేయాలి. సో ఓసీ స్టూడెంట్స్ స్కాలర్షిప్ అప్లై చేసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అండ్ డిఫరెంట్ క్వైరీస్ అడుగుతారు. ఓసీ స్టూడెంట్స్ క్యాస్ట్ స్కాలర్షిప్ అప్లై చేస్తున్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది నాట్ మ్యాండేటరీ, జస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సో మీకు సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ ఉంటారో మీరు మీ సేవ ద్వారా అప్లై చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనకు సిఎన్డి తోటి అయితే స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించిన నెంబర్ అనేది. సో ఇక్కడ సిఎన్డితో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాన్ని బట్టి సో మీరు ఇచ్చిన క్యాస్ట్ అనేది మీద కాదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఎటువంటి రూల్స్ ఉండవు, ఓల్డ్దైనా కొత్తదైనా తీసుకుంటారు. బట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న క్యాస్ట్ మాత్రమే అప్లికేబుల్ చేస్తారు. దట్ ఈస్ 2014 జూన్ 2 తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే తీసుకున్నారో దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీ క్యాస్ట్ యాక్సెప్ట్ చేయట్లేదంటే కొత్త క్యాస్ట్ అనేది తీసుకోండి. తర్వాత యాజ్ ఇట్ ఈస్ మనకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఐసీతో స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వారి డీటెయిల్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఏ డేట్లో తీసుకున్నారు, ఏ మండల్లో తీసుకున్నారు, ఎంత ఇన్కమ్ ఉందనే ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి బేసిక్ రూల్ ఏంటి అంటే సో మీ అకాడమిక్ ఇయర్ని కన్సిడర్ చేసుకున్నట్టయితే మనం 1 ఏప్రిల్ 2023 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ప్రజెంట్ ఇక్కడ ఏంటి అంటే 2023-24కి సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ కాబట్టి సో ఈ ఇయర్లో అయినట్లయితే 1 ఏప్రిల్ 2023 తర్వాత తీసుకొని ఉండాలి. లేదా మనకు ఇంకొక అవకాశం ఏంటంటే 1 మార్చ్ 2024 ముందు తీసుకొని ఉండాలి. అంటే ఈ పీరియడ్ మధ్యలో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ అదేవిధంగా 1,50,000 కంటే తక్కువగా ఉండాలి ఇన్కమ్ అనేది. సో ఈ 2 రూల్స్ ఫాలో అవుతూ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని నేను గెట్ డీటెయిల్స్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. క్యాస్ట్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, ఆ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే ఇలా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ డేట్లో తీసుకున్నాము, క్యాస్ట్ డీటెయిల్స్ ఏంటి, అండ్ అదే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ డేట్లో తీసుకున్నాము, ఇన్కమ్ ఎంత ఉంది అనే ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మీకు డిస్ప్లే అయినట్టయితే ఆ తర్వాత మనం స్క్రోల్ చేసి మనకు సంబంధించి సెట్ డీటెయిల్స్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈజ్ మనం ఇప్పుడు ఎంఈడి ఎంపైడ్ స్టూడెంట్స్ కాబట్టి మనం ఏ టెస్ట్ అయితే ఎంట్రన్స్ టెస్ట్ రాసి కాలేజ్లో జాయిన్ అయ్యామో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను స్క్రోల్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేయగానే సో ఈ విధంగా మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, సెట్ అండ్ నాన్ సెట్ అని. సో ఈ ప్రజెంట్ ఎవరైతే సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి అండ్ కాలేజ్లో జాయిన్ అయిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మనం ఇక్కడ సెట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన సెట్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ సెట్ ఇయర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీకు సంబంధించి ఎంఈడి ఎంపైడ్ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ యొక్క ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. వన్స్ ఈ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోగానే సో మనకి ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది బై డిఫాల్ట్గా. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే సెట్ డీటెయిల్స్ అయితే నేను చూస్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. జస్ట్ ఇక్కడ సెట్కి సంబంధించి సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇలా డిఫరెంట్ సెట్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో మీది ఏ సెట్ అయితే ఉంటుందో ఆ సెట్ అనేది చూస్ చేసుకోవాలి. నాది వచ్చేసి సిపి గేట్. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకు సో మీకు సంబంధించి ఏ ఇయర్లో సెట్ అనేది క్లియర్ చేసుకున్నారనేది చూపించాలి. సో ఇక్కడ మనకు సిపి గేట్ అనేది మనకు 2023లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించి ఇక్కడ సిపి గేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే రాసారో దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఈ విధంగా మనకు సంబంధించి సిపి గేట్ యొక్క డీటెయిల్స్ చూస్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క అకాడమిక్ ఇయర్ అనేది ఏదైతే ఉంటుందో ఎంట్రన్స్ టెస్ట్ రాసింది దానికి సంబంధించిన ఇయర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు సంబంధించి సిపి గేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ యొక్క ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకు ఏ డేట్లో అయితే సీట్ అలాట్ చేయడం జరిగిందో ఆ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. వన్స్ ఈ డీటెయిల్స్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోగానే సో మనకి ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ డిఫాల్ట్గా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఎబో ఎంటర్ చేసిన డీటెయిల్స్ ప్రకారం మనకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓయూ క్యాంపస్ హైదరాబాద్ అయితే రావడం జరిగింది. సో ఇలా వచ్చిన తర్వాత మనకు సంబంధించిన కాలేజ్ డీటెయిల్స్ అయితే ప్రజెంట్
ప్రజెంట్ కాలేజ్ డీటెయిల్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ ది అలాట్మెంట్కి సంబంధించి నేను ఒక సజెషన్ అయితే ఇస్తున్నాను. ఎవరైతే ప్రజెంట్ ఎంఈడి ఎంపీడ్ అప్లై చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో సో మనకు సీట్ అలాట్మెంట్ అనేది సో నవంబర్ అక్టోబర్లో అయినప్పటికీ సో మీకు ఫుల్ రీఎంబర్స్మెంట్ రావాలి అనుకుంటే దట్ ఈ స్టూడెంట్కి వచ్చే స్కాలర్షిప్ కానీ మీరు ఒకవేళ హాస్టల్ అప్లై చేసుకుంటే హాస్టల్కి వచ్చే స్కాలర్షిప్ కానీ మీకు టోటల్గా 10 monthsకి రావాలి అనుకుంటే ఇక్కడ జూన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో జూన్ ఇచ్చినట్టయితే మీకు టోటల్గా 10 monthsకి వస్తుంది. లేదా మీరు బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికెంట్ డీటెయిల్స్ ప్రకారం సీట్ అలాట్మెంట్ డేట్ ప్రకారం ఇచ్చినట్లయితే సో ఇక్కడ మనకు డేట్ ఆఫ్ ది అలాట్మెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్లో అయిందనుకోండి. సో అక్టోబర్ నుంచి ఎన్ని మంత్స్ ఉంటాయి మనకు? సో నవంబర్ 1 month, డిసెంబర్ 2 months, తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్, టోటల్గా మీకు 5 monthsకి మాత్రమే రీఎంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు జూన్ ఇచ్చినట్టయితే 10 monthsకి రీఎంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ జూన్ ఇస్తున్నాను. సో ఈ విధంగా మీకు సంబంధించిన డేట్ అనేది చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించి మీకు ఎక్కడైతే కాలేజ్ అలాట్ కావడం జరిగిందో మీ కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ సో మెనీ స్టూడెంట్స్ అయితే డౌట్లు అడగడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఏ విధంగా చూస్ చేసుకోవాలనేది. సో అదర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఈజీగా చూస్ చేసుకుంటారు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. మనకు ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంది. మండల్ అనేది చూస్ చేసుకోవాలి. సో మండల్ వచ్చేసి ఏంటంటే మనకు మర్రెటిపల్లి పాగా అయితే మనకు మండల్ అవుతుంది. సో ఈ యొక్క మండల్ అనేది చూస్ చేసుకోవాలి. మీరు ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన స్టూడెంట్స్ అయినా ఈ విధంగా చూస్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన యూనివర్సిటీ నేమ్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఉస్మానియా యూనివర్సిటీ నేమ్ ఎక్కడైతే ఉంటుందో అది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఉస్మానియా యూనివర్సిటీ అని. తర్వాత వచ్చేసి కాలేజ్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో దీంట్లో మనకు సంబంధించిన కాలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది మనకి. సో కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత సెలెక్ట్ కోర్స్ పైన క్లిక్ చేసి మనకు కోర్స్ అనేది చూస్ చేసుకోవాలి. మీ కోర్స్ ఏదంటే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఫిజికల్ ఎడ్యుకేషన్ అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ అని, అండ్ అదేవిధంగా నార్మల్ ఎడ్యుకేషన్ అయితే నార్మల్ ఎడ్యుకేషన్ సంబంధించి అయితే చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఎంఈడికి సంబంధించి రెగ్యులర్లో సీట్ వచ్చిందా, సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వచ్చిందా అనేది మీరు చూస్ చేసుకోవాలి. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఫస్ట్ మీ కాలేజ్లో ఉన్న స్కాలర్షిప్ సెక్షన్ వాళ్ళని కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళు మీరు ఏ డీటెయిల్స్ చూస్ చేసుకోవాలని మీకు క్లారిటీ ఇస్తారు. దాన్ని బట్టి మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ కోర్సు టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది మనం ఫస్ట్ ఇయర్కి స్కాలర్షిప్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత స్క్రోల్ చేసినట్టయితే సో వెరిఫికేషన్ కోసం మన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఏ నెంబర్కి అయితే మీరు ఓటీపీ రావాలి అనుకుంటున్నారో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నార్మల్గా స్టూడెంట్ యొక్క నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీ దగ్గర మొబైల్ లేకపోతే అదర్ నెంబర్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసామో అదే మొబైల్ నెంబర్ ఇక్కడ రీఎంటర్ చేయాలి. వన్స్ ఈ డీటెయిల్స్ అని మనం రీఎంటర్ చేయగానే మనకు లాస్ట్ 7 years సంబంధించి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ స్కూల్ ఆర్ కాలేజ్ స్టడీ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎంఈడి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి. మీరు ఒకవేళ ఎంపీడ్ అయినా సేమ్ అయితే అనాలిసిస్ చేసుకోవాలి. సో ఎంఈడి చేస్తున్నామంటే మనకి ప్రీవియస్ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉంటాయంటే సో ఎంఈడి కంటే ముందు మనం బీఎడ్ కంప్లీట్ చేసి ఉంటాం. బీఎడ్ కంటే ముందు డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటాం. డిగ్రీ కంటే ముందు ఇంటర్మీడియట్ అని అయితే ఉంటుంది. ఇలా లాస్ట్ 7 years మీరు ఏదైతే చేశారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఇక్కడ బీఎడ్ అనేది మనం 2 years అండ్ డిగ్రీ అనేది 3 years. ఇన్ కేస్ మీరు బీటెక్ స్టూడెంట్స్ అయినట్టయితే 4 years కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఇంటర్మీడియట్ అనేది 2 years. సో ఇదొక 2 years, ఇదొక 2 years, మనకు 4 years ప్లస్ ఇది 3 years. అంటే మనం ఇక్కడ అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు సో మెనీ స్టూడెంట్స్ ఏమంటారంటే సార్ ఇక్కడ సెలెక్ట్ చేయగానే మనకు బీఈడి కంప్లీట్ అయింది కాబట్టి బీఈడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో ఎక్కడ కూడా లేదు, మేము ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలంటారు. లేదా సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే సో ఎంఈడి కంటే ముందు సో ఏం చేశారంటే సో ఇక్కడ పీజీ చేశారనుకుందాం. అండ్ పీజీ కంటే ముందు బీఎడ్ చేశారనుకుందాం. అండ్ బీఎడ్ కంటే ముందు డిగ్రీ అనుకుందాం. సో డిగ్రీ కూడా కంప్లీట్ అయింది అంటే డిగ్రీ 2 years, డిగ్రీ 3 years అవుతుంది. బీఎడ్ 2 years అవుతుంది. పీజీ 2 years అవుతుంది. టోటల్గా ఇది 2 వచ్చేసి మనకు 4 అవుతుంది. ఇది 3 అంటే మనకి ఇక్కడ ఎన్ని 7 years డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. లాస్ట్ 7 years ఎలా ఉంటే అలా. ఇక్కడ సో మీరు బీఎడ్ చేశారు కాబట్టి 2 years దాన్ని ఏం చేయాలంటే నాట్ స్టడీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. నాట్ స్టడీడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నాట్ స్టడీడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చే డీటెయిల్స్లో ఏమి ఇవ్వాలంటే మీ బీఎడ్ ఎక్కడైతే చేశారో ఆ బీఎడ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీఎడ్ అనేది మీరు హైదరాబాద్లో చేశారనుకుందాం. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఏ కాలేజ్లో అయితే బీఎడ్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. లేదు సో మీరు పీజీ చేశారనుకుంటే పీజీ ఏ కాలేజ్లో అయితే చేశారో ఆ పీరియడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాలి. సో ఇలా లాస్ట్ 7 yearsలో మీరు ఏదైతే చేశారో అది. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ నాది అప్పుడెప్పుడో బీఎడ్ అనేది 2012లో కంప్లీట్ అయిపోయింది. టోటల్గా నాకు ఇప్పుడు మొత్తం బ్రేకే ఉంది. సో 7 years నేను ఏం చేయలేదు అంటారు. అందరూ ఇక్కడ ఏం చేయాలంటే అప్పుడు నాట్ స్టడీడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీజీ చేసి బీఎడ్ చేసినట్టయితే 4 years నాట్ స్టడీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ బీఎడ్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఎంఈడీలో జాయిన్ అయినట్టయితే 2 years నాట్ స్టడీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అంతకంటే ముందు మీరు డిగ్రీ చేసినట్టు. సో నా క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ నేను అప్లికేషన్ చేస్తున్నాను
కదా, వారి క్వాలిఫికేషన్స్ ప్రకారం ఏంటి అంటే సో వీరు వచ్చేసి సో ఇక్కడ ప్రజెంట్ ఎంఈడి స్కాలర్షిప్ అప్లై చేస్తున్నారు. అంతకంటే ముందు వచ్చేసి బీఈడి చేశారు అండ్ దానికంటే ముందు వచ్చేసి ఏంటంటే డిగ్రీ చేశారు. కాబట్టి నాకు బీఈడి 2 years వస్తుంది, డిగ్రీ అనేది 3 years వస్తుంది అండ్ ఇంటర్మీడియట్ అనేది 2 years వస్తుంది. కాబట్టి ఆ డీటెయిల్స్ నేను ఫిల్ చేస్తున్నాను. సో ఇక్కడ వాళ్ళు బీఎడ్ ఎక్కడ కంప్లీట్ చేశారంటే సో బీఎడ్ వచ్చేసి తెలంగాణలోనే కంప్లీట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే తెలంగాణ నల్గొండ డిస్టిక్లో కంప్లీట్ చేశారు అండ్ అది కూడా మండల్ వచ్చేసి కొండమల్లపల్లి అండ్ రెసిడెన్షియల్ అడ్రస్ వచ్చేసి ఏంటంటే కొండమల్లపల్లినే. అండ్ ఇక్కడ కాలేజ్ వచ్చేసి ఏంటంటే శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే దాంట్లో వాళ్ళు చేయడం జరిగింది. సో ఈ విధంగా వారికి సంబంధించిన బీఈడి కాలేజ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కూడా బీఈడి సెకండ్ ఇయర్ అనేది ఎక్కడ చేశారనేది చూస్ చేసుకోవాలి. కొంతమంది బీఈడి 1 year స్టూడెంట్స్ కూడా ఉంటారు. మీరు 1 year చేసినట్టయితే 1 yearకి మనం నాట్ స్టడీ పెట్టేసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు పీజీ చేసిన డిగ్రీ తర్వాత ఏం చేసినా కూడా అది నాట్ స్టడీ కిందనే కన్సిడర్ చేస్తాము. బట్ చేసిన ఎడ్యుకేషన్ సంబంధించిన అడ్రస్ మాత్రం ఎక్కడైతే చేసామో ఆ డీటెయిల్స్ అనేది మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం సో మీరు డిగ్రీ మాత్రమే బీఎడ్ మాత్రమే చేశారు కాబట్టి బీఎడ్ 2 yearsకి నాట్ స్టడీ పెట్టాం. ఇన్ కేస్ మీకు గ్యాప్ ఉన్నట్లయితే బీఎడ్ చేసిన తర్వాత 2 years గ్యాప్ ఉంటే ఆ 2 years కూడా నాట్ స్టడీ అనేది చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఎడ్ చేసింది ఇక్కడ అనుకుందాం, ఆ తర్వాత 2 years గ్యాప్ ఉందనుకుంటే గ్యాప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నాట్ స్టడీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిగ్రీ తర్వాత 1 year గ్యాప్ ఉందనుకుందాం, సో తర్వాత బీఎడ్ చేసామనుకుందాం, దాన్ని మనం ఏం చేయాలంటే మళ్ళీ నాట్ స్టడీ సెలెక్ట్ చేసుకోవాలి. సో నాట్ స్టడీ కాబట్టి అంటే మీకు గ్యాప్ ఉంది కాబట్టి అఫీషియల్గా గ్యాప్ ఉంది కాబట్టి మీ యొక్క ఓన్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోవాలి. సో మా యొక్క ఓన్ అడ్రస్ అనేది ఏంటంటే సో నల్గొండ డిస్టిక్ అండ్ మండల్ వచ్చేసి ఏంటంటే దేవరకొండ, తర్వాత వచ్చేసి విలేజ్ కూడా దేవరకొండ. సో ఈ విధంగా మనం ఏంటంటే మనం ఎక్కడైతే స్టే చేస్తామో అది ఎట్ హోమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ బ్రేక్ తీసుకున్నట్టయితే హెట్ హోమ్ అని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో బ్రేక్కి సంబంధించి హెట్ హోమ్ అని ఇవ్వాలి. సో ఈ విధంగా మీకు సంబంధించి ఏంటి అంటే ఈ లాస్ట్ 7 years డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్కాలర్షిప్ అప్లై చేసుకున్న స్టూడెంట్ ఓన్లీ బీఎడ్ చేశారు, బీఎడ్ కంటే ముందు డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. సో డిగ్రీ 3 years కాబట్టి డిగ్రీ అనేది చూస్ చేసుకుంటున్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్. సో ఈ విధంగా అండ్ డిగ్రీ అనేది నల్గొండలోనే కంప్లీట్ చేయడం జరిగింది. సో దేవరకొండలో కంప్లీట్ చేశారు. తర్వాత వచ్చేసి ఏంటంటే సో మళ్ళీ నల్గొండ డిస్టిక్. ఇవి నేను టోటల్గా అయితే ఫిల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ ఫర్ దట్. సో ఈ విధంగా డిగ్రీ 3rd year, డిగ్రీ 2nd year, డిగ్రీ 1st year సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఈ పీరియడ్ ప్రకారం నేను ప్రీవియస్లో చెప్పాను మీ యొక్క డిగ్రీ అనేది 2012లోనే కంప్లీట్ అయ్యింది అంటే సో లాస్ట్ 7 years ఏవైతే ఉంటాయో అవి టోటల్గా నాట్ స్టడీ అని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు దానికోసం గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వరకు ఏదైతే ఉంటుందో దానికి గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే డిగ్రీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మధ్యలో డిప్లొమా కూడా చేసి ఉంటే సో ఇంటర్మీడియట్ అన్న డిప్లొమా అన్న మనం స్కిప్ చేయాల్సి ఉంటుంది. స్కిప్ చేసి నాట్ స్టడీ సెలెక్ట్ చేసుకొని స్కాలర్షిప్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంటర్మీడియట్ కూడా ఏంటి అంటే నల్గొండ డిస్టిక్లోనే కంప్లీట్ కావడం జరిగింది. సో ఇక్కడ నల్గొండ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా సో మీకు సంబంధించి ఎక్కడైతే స్టడీ చేశారో ఆ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను గ్యాప్ ఏం తీసుకోలేదు కాబట్టి గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోలేదు. ఒకవేళ మీరు బీఎడ్ తర్వాత గ్యాప్ తీసుకున్న, డిగ్రీ తర్వాత గ్యాప్ తీసుకున్న, లాస్ట్ 7 yearsకి సంబంధించి గ్యాప్ ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. గ్యాప్ సర్టిఫికేట్ వచ్చేసి ఏంటంటే మీ యొక్క మండల ఆఫీస్ నుంచి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మీకు సంబంధించి ఏదైతే మనకు మండల్ ఉంటుందో ఆ మండల్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తే మీరు గ్యాప్ సర్టిఫికేట్ కోసం అయితే అప్లై చేయొచ్చు. సో ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ ఇస్తున్నాను ప్రజెంట్ అయితే. సో ఇంటర్మీడియట్ అనేది ఏ కాలేజ్లో చేశారు, దానికి సంబంధించిన మండల్ ఏంటి, దానికి సంబంధించిన డిస్టిక్ ఏంటి, సో అది ఎక్కడ ఉంటుందనే ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి శ్రీ క్రాంతి జూనియర్ కాలేజ్. సో ఈ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ స్టూడెంట్కి సంబంధించిన ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, స్టూడెంట్ యొక్క పాస్ ఫోటో అనేది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ సో బ్యాంకింగ్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు బ్యాంక్ అకౌంట్ అప్లోడ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీ యొక్క పాస్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ పాస్ ఫోటోకి సంబంధించి సైజ్ ఎలా ఉండాలి అంటే 20 KB నుంచి 30 KB మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే 25 KB ఉండేటట్టు మీరు సెట్ చేసుకోవాలి మీ యొక్క పాస్ ఫోటోని. సో ఇక్కడ మనకు 20 నుంచి 30 KB మధ్యలోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క పాస్ ఫోటోని కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ అదే ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ మనం ఇక్కడ అప్లోడ్ చేసే డాక్యుమెంట్కి సంబంధించిన సైజ్ గురించి కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి నా యొక్క పాస్ ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాను, వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం పాస్ ఫోటో అనేది అప్లోడ్ చేసినట్లయితే దానికి ఏ నేమ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాన్ని బట్టి మీరు అప్లోడ్ చేసిన పాస్ ఫోటో పర్ఫెక్ట్ ఉందా లేదా అని అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే సో మాకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ అయితే మనం చూస్ చేసుకోవాలి. వన్స్ మనం బ్యాంక్ అకౌంట్ అనేది చూస్ చేసుకోగానే దానికి ఏ నేమ్ అయితే ఇచ్చామో ఆ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత ఈ విధంగా మనం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవడం కంప్లీట్ చేయగానే సో ఇక్కడ అప్లై ఫర్ స్కాలర్షిప్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఈ విధంగా వెరిఫై డీటెయిల్స్ అని అయితే వస్తుంది, జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనకు సంబంధించి మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ అప్లోడ్ చేయడం జరిగిందో దానికి సంబంధించిన ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ సేమ్ టైం మనం ఏదైతే పాస్పోర్ట్ అప్లోడ్ చేసామో దానికి సంబంధించిన ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించి బ్యాంక్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఉందో అంటే దట్ ఈస్ ఇక్కడ అప్లోడ్ చేసిన బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ బ్యాంక్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సంబంధించి ఇది వచ్చేసి మనకు కొండమల్లపల్లిలో ఉన్న బ్రాంచ్. సో ఇక్కడ కొండమల్లపల్లికి సంబంధించి అంటే నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉంటుంది కాబట్టి సో మనం ఫస్ట్ వచ్చేసి నల్గొండ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. బ్యాంక్ నేమ్ ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత బ్యాంక్ యొక్క IFSC కోడ్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయాలి. ఒకవేళ మీకు తెలియనట్టయితే మీ బ్యాంక్ నేమ్ అనేది సో ఏదైతే బ్రాంచ్ ఉంటుందో ఆ బ్రాంచ్ నేమ్ అనేది మీరు సో గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే మనకు దానికి సంబంధించిన IFSC కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. సో ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఈ విధంగా ఫస్ట్ మనం సెలెక్ట్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేసి సో బ్యాంక్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ప్రకారం ఈ యొక్క బ్యాంక్ అనేది నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉంది. తర్వాత బ్యాంక్ నేమ్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అంటున్నాం కాబట్టి దాని యొక్క నేమ్ అనేది చూస్ చేసుకోవాలి. సార్ మా దగ్గర డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అవన్నీ యాక్సెప్ట్ చేస్తారంటే దీంట్లో ఈ లిస్టెడ్ బ్యాంక్స్ అలహాబాద్ బ్యాంక్ కావచ్చు, ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు, కెనరా బ్యాంక్ కావచ్చు, సెంట్రల్ బ్యాంక్ కావచ్చు, కార్పొరేషన్ బ్యాంక్ కావచ్చు, IDBI కావచ్చు, ఈ బ్యాంక్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాంక్లో ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ తర్వాత బ్యాంక్ యొక్క IFSC కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం బ్యాంక్ యొక్క IFSC కోడ్ సెట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా మీరు సెట్ చేసి కూడా దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ABGB అండ్ ఆ తర్వాత సో 0006262. సో ఈ విధంగా సెట్ చేసినట్టయితే సో మనకు సంబంధించిన నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మేము సెట్ చేసి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. లేదా స్క్రోల్ చేసి అయినా మీరు సెలెక్ట్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే సో మీకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ టైప్ చేసేటప్పుడు కేర్ఫుల్గా టైప్ చేయండి. సో మెనీ స్టూడెంట్స్ మేము బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన తర్వాత రాంగ్ ఇచ్చామని చెప్తారు. ఇక్కడ పర్ఫెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే టైప్ చేయాలి. అండ్ ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే టైప్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు సంబంధించి స్టడీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ అనేది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అంటే సో మీ యొక్క క్వాలిఫికేషన్ లాస్ట్ 7 years స్టడీ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. స్టార్టింగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రజెంట్ మనం MED చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన ప్రీవియస్ క్వాలిఫికేషన్ దట్ ఈస్ BEd యొక్క బోనఫైడ్ మన దగ్గర ఉండాలి. అండ్ అదేవిధంగా డిగ్రీ బోనఫైడ్స్ మన దగ్గర ఉండాలి. అండ్ సేమ్ టైం మనకు సంబంధించి ఇంటర్మీడియట్ బోనఫైడ్ అనేది ఉండాలి. మీరు రెగ్యులర్గా కంప్లీట్ చేసినట్టయితే ఇన్ కేస్ BEd తర్వాత మీకు గ్యాప్ ఉంది లేదా డిగ్రీ తర్వాత గ్యాప్ ఉంది అంటే గ్యాప్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే సో BEd కంప్లీట్ చేసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి మళ్ళీ డిగ్రీ అంతకంటే ముందు వచ్చేసి ఇంటర్మీడియట్ కాబట్టి ఆ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే లోయర్ నుంచి అప్పర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇంటర్మీడియట్ బోనఫైడ్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇంటర్మీడియట్ బోనఫైడ్కి సంబంధించి మేము ఆల్రెడీ స్కాన్ చేసుకోవడం జరిగింది. దాని యొక్క సైజ్ అయితే ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది 79 KB అనేది. వన్స్ మనం అప్లోడ్ చేసినట్టయితే దాని యొక్క నేమ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ మనం ఇంటర్మీడియట్ తర్వాత ఏదైనా క్వాలిఫికేషన్ ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో నాది వచ్చేసి ఇక్కడ డిగ్రీ కంప్లీట్ కావడం జరిగింది. సో ఇక్కడ డిగ్రీ కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ థర్డ్ ఇయర్ వరకు చూస్ చేసుకున్నాను. ఒకవేళ మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్లో చదివి డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇంకో కాలేజ్లో చదివినట్లయితే 2 బోనఫైడ్స్ అప్లోడ్ చేయాలి. దానికోసం ఇక్కడ ఏంటంటే డిగ్రీ సెకండ్ ఇయర్ ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెకండ్ ఇయర్ ఆప్షన్ చూస్ చేసుకుంటే మళ్ళీ మనం బోనఫైడ్ ఇంకొకటి అప్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను డిగ్రీ బోనఫైడ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో డిగ్రీ బోనఫైడ్ అప్లోడ్ చేయడం కోసం ఈ విధంగా ఆల్రెడీ మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే BEd చేసాం కదా. సో BEd పీరియడ్కి దాంట్లో ఆప్షన్ లేదు కాబట్టి మనం సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే నాట్ స్టడీడ్. ఒకవేళ మీరు BEd తర్వాత 2 years గ్యాప్ తీసుకున్నట్టయితే 4 yearsకి మీరు ఇక్కడ బోనఫైడ్స్ అప్లోడ్ చేయాలి. కాబట్టి మీరు ఆ 4 yearsకి ఏం తీసుకోవచ్చు అంటే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అంటే మీరు 2 years గ్యాప్ సర్టిఫికేట్ తీసుకుంటారుగా అదే మీరు 4 yearsకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ PG చేశారనుకుందాం. సో అక్కడ మీరు BEd బోనఫైడ్ కానీ PG బోనఫైడ్ కానీ ఏదైతే రీసెంట్గా కంప్లీట్ చేస్తారో అది మీరు అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ క్యాండిడేట్ ప్రకారం ఏంటంటే BEd చేశారు. BEd 2 years కాబట్టి సో ఇక్కడ 2021 నుంచి 23 వరకు మేము BEd డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్కాన్ చేసి మా యొక్క BEd బోనఫైడ్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో మీరు కూడా ఏంటి అంటే ఈ విధంగా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయడం కంప్లీట్ కాగానే నెక్స్ట్ ఆప్షన్స్ అనేవి ఉండవు. సో ఆ తర్వాత మనం స్క్రోల్ చేసి ఏంటంటే ఇక్కడ అప్లికెంట్ యొక్క డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అప్లికెంట్కి సంబంధించిన డీటెయిల్స్లో మ్యాండేటరీ డీటెయిల్స్ ఏంటంటే ఇక్కడ రేషన్ కార్డ్ అనేది నాట్ మ్యాండేటరీ. ఒకవేళ ఉంటే మీరు డీటెయిల్స్ ఇవ్వండి, లేకపోతే స్కిప్ చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రొఫెషనల్ పేరెంట్స్ సంబంధించిన ప్రొఫెషన్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్, బిజినెస్ అయితే బిజినెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత స్టూడెంట్ యొక్క ఫ్రీ క్వాలిఫికేషన్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. స్టూడెంట్ యొక్క ఫ్రీ క్వాలిఫికేషన్స్ అంటే
ప్రజెంట్ మీరు ఎంఈడీ లేదా ఎంపీడీ చేస్తున్నారు కాబట్టి అంతకంటే ముందు ఏదైతే చేశారో దాని క్వాలిఫికేషన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఎంఈడీ ఎంపీడీ చేస్తున్న స్టూడెంట్స్ అంటే ప్రీ క్వాలిఫికేషన్ ఏముంటుందంటే బీఎడ్ లేదా బీపీఎడ్ ఉంటుంది. లేదా ఒకవేళ మీరు బీఎడ్ బీపీఎడ్ తర్వాత పీజీ కూడా చేసినట్టయితే దాని డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ క్యాండిడేట్ అనేవారు ఓన్లీ బీఎడ్ చేశారు, పీజీ అనేది చేయలేదు కాబట్టి నేను సో డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ అనేది చూస్ చేసుకున్నాను. ఒకవేళ మీరు బీఎడ్ కూడా చేసినట్టయితే సో బీఎడ్ తర్వాత అదర్ కోర్స్ చేసినట్టయితే ఆ డీటెయిల్స్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. తర్వాత మీకు సో బీఎడ్లో కానీ పీజీలో కానీ తర్వాత ఏదైతే కోర్స్ చేశారో దాంట్లో ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో అవి ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు టోటల్గా మార్క్స్ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే మీకు వచ్చిన CGPA అనేది ఎంటర్ చేయొచ్చు. ఈ క్యాండిడేట్కి అయితే 8.9 అయితే రావడం జరిగింది. సో టోటల్ ఎన్ని పాయింట్స్కి రావడం జరిగిందంటే 10 పాయింట్స్కి రావడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఇచ్చేసేయాలి. తర్వాత ఇన్స్టిట్యూట్ యొక్క డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూట్ అంటే ప్రజెంట్ మీకు ఎక్కడైతే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. జస్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు మీడియం అనేది ఉంటుంది. సో మీరు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనేది చూపిస్తుంది. ప్రజెంట్ మీరు చేస్తున్న ఎంఈడీ అనేది సో ఎంఈడీ ఆల్మోస్ట్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి సో మీ ఇంగ్లీష్ మీడియం అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్ అనేది సో మీకు కాలేజ్ అథారిటీస్ ఇచ్చిన బోనఫైడ్లో మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇన్ కేసు మీకు వాళ్ళు ఇచ్చిన దాంట్లో అడ్మిషన్ నెంబర్ లేదు అంటే న్యూ అడ్మిషన్ అని ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. లేదా మీకు సంబంధించిన సర్టిఫికేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మా కాలేజ్ వాళ్ళు ఇచ్చిన బోనఫైడ్లో ఇక్కడ ఏంటి అంటే సో అడ్మిషన్ నెంబర్ లేదు కాబట్టి సో ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయకుండా మేము ఏం చేస్తున్నామంటే న్యూ అడ్మిషన్ అనేది ఎంటర్ చేస్తున్నాం. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కాలేజ్లో మనం ఏ డేట్లో జాయిన్ అయ్యామనే ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ సీట్ అలాట్మెంట్ని బట్టి కాలేజ్లో ఏ డేట్లో అయితే జాయిన్ అయ్యామో ఆ డేట్ ఇవ్వాలి. సో ఇక్కడ మనకు సీట్ అలాట్మెంట్ అనేది యాక్చువల్గా అయితే నవంబర్ లేదా అక్టోబర్లో అయ్యింది. బట్ నేను అక్కడ ఏం చెప్పానంటే నాకు ఫుల్ రీఎంబర్స్మెంట్ కావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను జూన్ ఇచ్చాను. అంటే మా సార్ వాళ్ళని కనుక్కున్న తర్వాత కాలేజ్ అథారిటీస్ కనుక్కున్న తర్వాతనే సో మీ ఇంట్రెస్ట్ మీరు ఎలా అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం అని చెప్తేనే నేను ఇక్కడ సో జూన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం కాలేజ్లో జాయినింగ్ డేట్ కూడా ఒకసారి కాలేజ్ అథారిటీస్ని కనుక్కొని సో ఇలా చెప్పారు సార్ సజెషన్ అనేది మాకు ముందు డేట్ ఇస్తే స్కాలర్షిప్ ఎక్కువగా వస్తుంది, లేదా జాయిన్ అయిన డేట్ ఇచ్చామనుకోండి తక్కువగా వస్తుందని చెప్పారు సీనియర్స్. సో మేము కూడా ఇక్కడ డేట్ ఇలా ఇవ్వాలనుకుంటున్నామని మీరు ఒకసారి కనుక్కోండి. అవసరమైతే వాళ్ళు మీకు సపోర్ట్ చేసినట్టయితే సో మీరు ఏ డేట్లో అయితే జాయిన్ అయ్యారో ఆ డేట్ కాకుండా నేను చెప్పినట్టుగా జూన్ డేట్ అవ్వనండి. కాలేజ్ అథారిటీస్ మీకు ఏదైతే గైడ్ చేస్తారో దాన్ని ఫాలో అవ్వండి. నా సజెషన్ అయితే ఏంటంటే ఇక్కడ కూడా మీరు జూన్లో డేట్ ఇవ్వాలి. జూన్లో డేట్ ఇస్తే ఫుల్ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ప్రజెంట్ అయితే నేను ఏమి ఇస్తున్నానంటే June 4 అనేది అక్కడ ఇచ్చాను కాబట్టి June 6 అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత కాలేజ్ నుంచి సో ఈ యొక్క యూనివర్సిటీకి ఎంత దూరం ఉంది అంటే సో తను స్టే చేసేది కొండమల్లపల్లిలో కాబట్టి కొండమల్లపల్లి నుంచి యూనివర్సిటీకి ఎంత అంటే సో 135 km అనేది నేను ఇచ్చేస్తున్నాను. సారీ 145 అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత స్కాలర్షిప్ టైప్ అనేది చూస్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే బేస్డ్ ఆన్ మీకు ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి సో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. డే స్కాలర్ అయితే డే స్కాలర్ అని, కాలేజ్ అటాచ్డ్ అయితే కాలేజ్ అటాచ్డ్ అని. అంటే కొంతమంది క్యాంపస్లో సీట్ వచ్చినప్పటికీ కూడా కాలేజ్లో అనేది హాస్టల్ తీసుకోరు వాళ్ళు. సో డే టు డే అంటే షిఫ్టింగ్ బయట రూమ్ పెట్టేసి వెళ్తుంటారు. అలాంటి వారు మీరు డే స్కాలర్ అని చూస్ చేసుకోవచ్చు. లేదా ఓయూ లోకల్ సంబంధించి అంటే లోకల్లో ఉండే స్టూడెంట్స్ కూడా డే స్కాలర్ ఉంటారు. వాళ్ళకి హాస్టల్ ఇవ్వరు కాబట్టి డే స్కాలర్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఉస్మానియా యూనివర్సిటీ కానీ అదర్ క్యాంపస్లో సీట్ వచ్చిండి మీరు క్యాంపస్ హాస్టల్లో జాయిన్ అయినట్టయితే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. హాస్టల్ తీసుకోకుండా ఇప్పుడు స్కాలర్షిప్ అప్లై చేస్తున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనేంటంటే హాస్టల్లో జాయిన్ కావడం జరిగింది కాబట్టి హాస్టల్ అనేది చూస్ చేసుకున్నాను. అండ్ హాస్టల్లో ఏ డేట్లో జాయిన్ అయ్యామని కూడా డేట్ ఇవ్వాలి. సో ఇక్కడ ఇచ్చే ప్రతి డేటు సో నా సజెషన్ ప్రకారం మీరు జూన్ ఇస్తే ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. లేదా మీరు జూన్ కాకుండా జూలై ఇచ్చినారనుకో 9 months వస్తుంది. జూలై కాకుండా సెప్టెంబర్ ఇస్తే సో 8 monthsకి వస్తుంది. ఇలా మీరు ఇచ్చే మంత్ను బట్టి స్కాలర్షిప్ అనేది తగ్గుకుంటూ పోతుంది. సో నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే సేమ్ డేట్ ఇస్తున్నాను. కాలేజ్లో ఏ డేట్లో అయితే జాయిన్ అయ్యానో అండ్ ఇక్కడ హాస్టల్ కూడా అదే డేట్లో జాయిన్ అయినట్టయితే ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఓన్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోవాలి. క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఇక్కడ నల్గొండ డిస్టిక్ అండ్ మండల్ వచ్చేసి ఏంటంటే సో దేవరకొండ అండ్ తర్వాత విలేజ్ వచ్చేసి దేవరకొండ అండ్ సో ఇక్కడ పిన్ కోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే సో మనకు 425 అండ్ తర్వాత పిన్ కోడ్ వచ్చేసి 50248 50258 ఓకే. అండ్ తర్వాత కమ్యూనికేషన్ పర్పస్లో అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మెయిల్ ఐడి అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మీకు సంబంధించి వర్కింగ్ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ సో చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించి బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయాలి. ప్రజెంట్ మనం ఏ కాలేజ్లో అయితే జాయిన్ అయ్యామో ఆ కాలేజ్ సంబంధించిన బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయాలి. అంటే దట్ ఈస్ ఎంఈడీకి సంబంధించిన బోనఫైడ్ అయితే మనం అప్లోడ్ చేయాలి. ఇన్ కేసు మీరు ఎంపీఎడ్ స్టూడెంట్స్ అయినట్టయితే ఎంపీఎడ్కి సంబంధించిన బోనఫైడ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా మనం బోనఫైడ్ అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ సంబంధించిన డిక్లరేషన్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో క్యాస్ట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, బోనఫైడ్ ఇవ్వడం జరిగింది, ఎస్ఎస్సీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, ఇన్కమ్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో నేను గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు కాబట్టి గ్యాప్ టిక్ చేయట్లేను. ఇన్ కేసు మీరు ఎంఈడీ ఎంపీఎడ్ చేస్తున్నప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినట్టయితే ఇది కూడా టిక్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అనేది ఉంటుంది. దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా మనకు క్యాప్చా అనేది ఉంటుంది. ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి.
మీరు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయడం కంటే ముందు ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి అండ్ ఆ తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే సో మనకు నెక్స్ట్ ట్యాబ్లో ఓటీపీ అయితే ఎంటర్ చేయమంటుంది. మీరు అక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా చెకింగ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది వస్తుంది. జస్ట్ ఒకసారి వెరిఫై చేసుకొని ఓకే పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఇచ్చాను. సో నేను ఇక్కడ ఓకే పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత వెరిఫైయింగ్ యువర్ డీటెయిల్స్ అనేది వస్తుంది. మళ్ళీ మనం ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనం రిజిస్టర్ చేసుకోవడానికి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మన స్కాలర్షిప్ అప్లికేషన్ కంప్లీట్ అయినట్టుగా అప్లికేషన్ ఫామ్ జనరేట్ అవుతుంది. అండ్ దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మనకి ఏ కాలేజ్లో అయితే అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో వెళ్ళి సబ్మిట్ చేయాలి. అండ్ ఆ కాలేజ్లో సబ్మిట్ చేసేటప్పుడు మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనేది కూడా మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. దాన్ని బట్టి మీరు డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ నా యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను. వెరిఫైడ్ దట్. ఒకవేళ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఎంత ట్రై చేసినా ఓటీపీ అనేది రాకపోతే మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ ఆ మొబైల్ నెంబర్కి రావట్లేదంటే మొబైల్ నెంబర్ మార్చండి, వేరే మొబైల్ నెంబర్ ద్వారా ట్రై చేయండి. ఇక్కడ ఎవరి మొబైల్ నెంబర్ ఇచ్చినా నో ప్రాబ్లం. పేరెంట్స్ ఇవ్వచ్చు, ఫ్రెండ్స్ ఇవ్వచ్చు, ఎవరిదైనా ఇవ్వచ్చు. మీ మొబైల్ నెంబర్కి కొన్ని కారణాల వల్ల ఓటీ రాకపోతే వేరే మొబైల్ నెంబర్ యూజ్ చేయండి. అలా ట్రై చేసినా కూడా రాలేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు వితౌట్ ఓటీపీ తోటి సో మీ సేవ ద్వారా టోకెన్ వేసి ఫ్రెష్ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నా రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు స్కాలర్షిప్ సంబంధించి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు అప్డేట్ వస్తుంది. అండ్ సేమ్ టైం మనకు అప్లికేషన్ ఫామ్ అక్నాలెడ్జ్మెంట్ కోడ్ అయితే జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత స్టూడెంట్ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. తర్వాత మీకు ఏ కాలేజ్లో అయితే ఎంఈడి ఎంపీఎడ్ సీట్ రావడం జరిగిందో ఆ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మీ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అండ్ ఆ తర్వాత మనం జస్ట్ ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన స్కాలర్షిప్ యొక్క అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. అండ్ సేమ్ టైం ఇక్కడ ప్రింట్ అక్నాలెడ్జ్మెంట్ కోడ్ అని అయితే ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ అండ్ ఈ యొక్క అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అనేది సో మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన 2 సెట్స్ జిరాక్స్ అనేది తీసుకోవాలి. అండ్ మనం ఇప్పుడు స్కాలర్షిప్ అప్లికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అనేది 2 సెట్స్ జిరాక్స్ తీసుకొని సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ కార్డ్కి అటాచ్ చేసి సో మనకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్ రిలేటెడ్ స్కాలర్షిప్ సెక్షన్లో అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. దట్ ఈస్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ స్కాలర్షిప్ సెక్షన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది, ఏ హార్డ్ కాపీస్ అనేది సబ్మిట్ చేయాలని మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఎవరైతే ప్రజెంట్ ఎంఈడి ఎంపీఎడ్ కాలేజ్లో జాయిన్ అయిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లికేషన్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇన్ కేసు మీరు ఎంఈడి ఎంపీఎడ్కి సంబంధించిన రెన్యువల్ స్కాలర్షిప్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో మేము ఆల్రెడీ చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని బట్టి మీరు రెన్యువల్ స్కాలర్షిప్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.